దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఇక్కడే ఉన్న బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహల పరిస్థితి కూడా గాలిలో దీపంలా మారింది. గత ప్రభుత్వంలో ఆలయాల చుట్టుపక్కల విచ్చలవిడిగా వైసీపీ మైనింగ్ మాఫియా తవ్వకాల వల్ల యాగంటి క్షేత్రం గోపురం పగుళ్లు ఇచ్చింది. బ్రహ్మంగారి గుహల్లో రాళ్లు పొర్లిపడ్డాయి. భక్తులు ఆందోళనకు దిగడంతో కొద్ది రోజుల పాటు మైనింగ్ను ఆపేసి ఆ తర్వాత మళ్లీ తవ్వకాలు జరిపారు. దీంతో సహజ సిద్ధమైన కొండలు కర్పూరంలా కరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతానికి మైనింగ్ ఆగిపోయింది. అయితే మైనింగ్ మాఫియా అధికారుల అండదండలతో మళ్లీ మైనింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మైనింగ్ మాఫియా నుంచి యాగంటి బ్రహ్మంగారి గుహలను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యాగంటి గ్రామ సమీపాన శ్రీ ఉమామహేశ్వర ఆలయం కలదు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎర్రమల పర్వత శ్రేణుల మధ్య వెలసిన ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయంలోని కోనేరుల్లో గల నంది నోటిలో నుంచి నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్వయంభూగా వెలసిన శ్రీ ఉమామహేశ్వర గర్భగుడి ఎదుట రాతి నంది ఉంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాతినంది రంకె వేసినప్పుడు కలియుగం అంతం అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్నారు. అదేవిధంగా కాలజ్ఞానంలో చెప్పినట్లుగా రాతినంది ఏడాదికి ఏడాది పెరుగుతూ ఉండటం విశేషం. ఆలయం సమీపాన పెద్ద గుహలు కలవు. ఈ గుహల నుంచి మరెన్నో ఆలయాలకు దారులు కలవని స్థానికులు చెబుతారు. బనగానపల్లి సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన రవ్వలకొండ ఉంది. అచ్చమాంబ ఇంట్లో ఆవుల కాపరిగా ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆవులు కాస్తూ ఇక్కడి గుహలలో కాలజ్ఞానం రాశారని చరిత్ర. ఈ గుహలలో అచ్చమాంబ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలు కలవు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అచ్చమాంబ, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాలకు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి. ఈ యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వర స్వామివారు సతీ సమేతంగా స్వయంభూగా వెలవడం జరిగింది. ఎక్కడైనా శివాలయం అంటే శివుడికి లింగాకృతి ఉంటుంది, అమ్మవారికి విగ్రహ రూపం ఉంటుంది. కానీ క్షేత్రంలో స్వామి అమ్మవారి ఇద్దరు కూడా ఒకే పానిమట్టం పైన సతీ సమేతంగా స్వయంభూగా వెలిశారండి. అగస్తుల వారు ఉత్తర భారతదేశ యాత్ర పూర్తి చేసి దక్షిణ దేశ యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వైష్ణవాలయం చేయాలి, విష్ణువుని పూజించాలనే ఉద్దేశంతో ఆలయం నిర్మాణం చేసిన తర్వాత ఆ యొక్క స్వామివారిని ప్రతిష్ఠ చేసేదానికి యజ్ఞ హోమాది క్రతువులన్నీ చేస్తూ ఉన్నారు. అట్టి సమయంలో ఆ యొక్క ప్రతిష్ఠ చేయదలుచుకున్నటువంటి విష్ణుమూర్తికి కుడివైపు పాదానికి బటన్వేలు గోరుస్థితమైపోయింది. ఆగమశాస్త్ర రీత్యా హిందూ సంప్రదాయం ప్రకారము శిథిలమైనటువంటి విగ్రహాలను పూజించారనమాట. ఆ విధంగా ఆ యొక్క విష్ణుమూర్తిని తీసుకెళ్లి పైన ఉన్నటువంటి మధ్యగృహలో ఉంచి ఈ విధంగా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అగస్త్యుల వారు ఆ యొక్క భోళాశంకరుడైనటువంటి శివపార్వతుల కోసమే తపస్సు చేశారండి. ఆ యొక్క తపోశక్తికి మెచ్చి మీకెవరం కావాలో కోరుకోండి అంటే స్వామి ఈ విధంగా ఆలయం నిర్మాణం చేశాము, ప్రతిష్టా కాలంలో అంతరాయం జరిగింది, కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు వచ్చేసాను ఇక్కడ గంగాదేవి అంటే నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంది కాబట్టి తీర్థ ప్రాధాన్యత గల క్షేత్రం కాబట్టి ఇక్కడ వైష్ణవానికి స్థానం లేదు, శివానికి మాత్రమే స్థానం ఉంది అని చెప్పాడు. అప్పుడు అగస్త్యుల వారు మన భరతఖండంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఆది దంపతుల రూపంలో వెలిసి ఈ యొక్క కలియుగంలో భక్తులు దర్శనం ఇవ్వాలని కోరడం వల్ల అగస్త్యుల మహర్షి వారి యొక్క కోరిక మేరకే ఈ యొక్క ప్రధాన ఆలయంలో ఒకే పానిమట్టం పైన స్వామి అమ్మవారు వెలిసడం జరిగిందండి. అలాగే స్వామివారు వెలిసే సమయానికి బయట బసవయ్య వచ్చేసి పెద్ద పర్వతంగా ఉన్నాడు. అప్పుడు శివపార్వతులైన స్వయంభూ కాబట్టి నందివాహనం కూడా స్వయంభూగా ఉండాలనే ఉద్దేశంతో చేతి ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయారని చెప్తారండి. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వస్తున్నట్టుగా చెప్తారు. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానమందు కలియుగాంతమున యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి రంక వేస్తారని చెప్పారండి. ఆ యొక్క బ్రహ్మంగారు చెప్పినటువంటి ప్రతి వాక్యం కూడా జరుగుతుంది కాబట్టి బసవయ్య కూడా పెరుగుతున్నాడని చెప్తారండి. చాలామంది 100 సంవత్సరాల పూర్వీకులందరూ కూడా ఇలాగ ప్రదక్షిణాలు చేశాము స్తంభాల మధ్యలో అని చెప్తూ ఉంటారండి. అలాగే క్షేత్రాన్ని నేగంటిగా చెప్తారండి. అగస్త్యుల వారు పార్వతుల కోసమే తపస్సు చేసినప్పుడు శివుడు పార్వతి ఇద్దరు కూడా సాక్షాత్గా దర్శనం ఇచ్చారండి. అప్పుడు ఆ యొక్క భగవంతుని చూసినటువంటి తన్మయత్వంలో నేకంటిని శివ అని పొగిడారట. నేకంటి అన్నది పోయి వాడుకలోకి
యాగంటి క్షేత్రంగా పేరు మారినట్లుగా చెప్తారండి. అలాగే అగస్త్యుల వారు స్వామి అమ్మవారి కోసమే తపస్సు చేసినప్పుడు రాక్షసులు కాకుల రూపంలో వచ్చి తపోభంగం చేశారట. అది తట్టుకోలేని ఆయన ఈ యొక్క ఆలయ పరిధిలోకి కాకులు రాకూడదని శపించడం వల్ల ఈ ఆలయ పరిధిలోకి కాకులు రావని చెప్తారండి. అందువల్ల ఎక్కడైనా శనివాహనమైనటువంటి కాకి ప్రవేశం లేదు కాబట్టి ఇక్కడ నవగ్రహ ప్రతిష్ట కూడా లేదని చెప్తారండి. అందువల్ల ఈ క్షేత్రంలో వచ్చినటువంటి భక్తులకు స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి మాత్రంలోనే శని దోషాలను కూడా తొలగిపోతాయని చెప్తారండి. అలాగే ఈ క్షేత్రాన్ని మొట్టమొదటి చోళులు చాళుక్యులు 7-8 శతాబ్దాల్లో నిర్మాణం మొదలుపెట్టారని, వారు అసంపూర్తిగా వదిలివేయడం వల్ల ప్రాకారము, రాజగోపురము, పెద్ద కోనేరు ఇవన్నీ కూడా విజయనగర ప్రభువులు పూర్తి చేసినట్లుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉందండి. విలువైన ఖనిజ సంపద ఉండటంతో మైనింగ్ మాఫియా రవ్వలకొండపై కన్నువేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల అండతో అనుమతుల పేరుతో విచ్చలవిడిగా మైనింగ్ చేశారు. దీంతో రవ్వలకొండల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన బ్రహ్మంగారి గుహలు పొర్లి రాళ్లు కింద పడ్డాయి. మైనింగ్ బ్లాస్టింగ్ దెబ్బకు గుహలు వదులయ్యాయి. మైనింగ్ బ్లాస్టింగ్ల వల్ల బ్రహ్మంగారి గుహలు కూలిపోయే ప్రమాదం ఉందని, మైనింగ్ ఆపాలని గత వైసీపీ ప్రభుత్వంపై బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తిరుగుబాటు చేశారు. దీనికి తోడు హిందూ సంఘాలు, విశ్వకర్మ ప్రజాప్రతినిధులు నిరసనలు కూడా చేశారు. దీంతో మైనింగ్ మాఫియా కొద్ది రోజుల పాటు బ్లాస్టింగ్ తవ్వకాలను ఆపేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు, మైనింగ్ అధికారుల అండదండలతో మైనింగ్ మాఫియా మరింత రెచ్చిపోయి యథేచ్ఛగా మైనింగ్ చేశారు. దీంతో రవ్వలకొండ పరిసర ప్రాంతాల్లోని కొండలు కొన్ని కనుమరుగయ్యాయి, మరికొన్ని గుంతలమయమయ్యాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి చోళుల కాలం నాటి చాలా పురాతనమైనటువంటి యాగంటి పుణ్యక్షేత్రం. అది సహజ సిద్ధంగా గుహల మధ్యలో ఏర్పడినటువంటి పెద్ద దేవాలయం. పూర్తి స్థాయిలో ఆ దేవాలయం యొక్క పునికిని కూడా కోల్పోయే విధంగా అక్కడ ఈ బ్లాస్టింగ్ యజమానులు విపరీతంగా దోచుకుంటూ దాన్ని నాశనం చేస్తున్నారు. దోపిడీ చేసే యాజమాన్యాన్ని, తర్వాత మైనింగ్ శాఖను కూడా, దేవాలయ శాఖను కూడా చైతన్యపరిచి ఆ మైనింగ్ను ఆపే విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ దేవాలయాలు సహజ సిద్ధంగా ఏర్పడిన దేవాలయాలు కావచ్చు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కావచ్చు కనుమరుగయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఈ చారిత్రక కట్టడాలను కాపాడుతాయని మేమంతా కోరుకుంటున్నాము. యాగంటి క్షేత్రం, రవ్వలకొండ పరిసర ప్రాంతాల్లో మళ్లీ గనక మైనింగ్ బ్లాస్టింగ్ జరిగితే ఈ యాగంటి క్షేత్రం, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని యాగంటి క్షేత్రం, బ్రహ్మంగారి గుహలకు 10 కిలోమీటర్ల మేర మైనింగ్ జరగకుండా ఉండేలా చట్టం తీసుకురావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో మైనింగ్ నిబంధనలను తొంగలో తొక్కి యాగంటి క్షేత్రం, బ్రహ్మంగారి గుహలకు ఆనుకొని మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మొత్తం మీద మైనింగ్ మాఫియా కోరల్లో చిక్కుకున్న యాగంటి శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం, బ్రహ్మంగారు నడయాడిన నేల రవ్వలకొండను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని బనగానపల్లె వాసులు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రవ్వలకొండ ప్రాంత పరిధిలో ఉన్నటువంటి గుహలలో ఆయన వీరబ్రహ్మంగారు చరిత్ర రాశారు. ఆ గుహలలో కూర్చొని అలాంటి చరిత్ర కూడా ఈ అక్రమైనింగ్ బ్లాస్టింగ్ వల్ల అసలు అక్కడ గుహలు కూడా కూలిపోయే ఒక ప్రమాదం చాలా ఉంది. దీన్ని గమనించలేదు మైనింగ్ శాఖ వాళ్ళు, గమనించలేదు దేవతాయ శాఖ వాళ్ళు, గమనించలేదు. ఆయన రాసిన చరిత్ర కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కట్టమైసమ్మ దేవాలయ వైభవం, అసలైన సంపద ఏమిటో తెలియజెప్పిన ప్రవచనం, యాగంటి దివ్యక్షేత్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కథనం. ఇలాంటి విభిన్న అంశాలతో ఇవాల్టి సంప్రదాయం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.